ఏ బంధంలో అయినా నమ్మకం అనేది పునాది లాంటిది. పునాది బలంగా ఉన్నప్పుడే ఇల్లు నిలబడుతుంది. అలాగే ఇక ప్రతి బంధంలో నమ్మకం ఉన్నప్పుడే ఆ బంధం గట్టిగా నిలబడుతుంది. మరి ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో ఇలాంటి నమ్మకం ఎంతో ముఖ్యం. ఒకరిపై ఒకరి నమ్మకం ఉన్నప్పుడే దాంపత్య జీవితం సుఖంగా సాగుతూ ఉంటుంది. కానీ ఈ బంధంలో అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్య పిల్లలతో సంతోషంగా గడపాల్సింది పోయి భార్యపై అనుమానంతో కన్న బిడ్డని గొంతు నులిమి హతమార్చాడు ఒక్క సాయి తండ్రి. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. తాజాగా ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. సిఐ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం కీమియాతండ గ్రామానికి చెందిన కేతావత్ తిరుపతి శివలీలతో గత 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఒక ఏడాది పాటు తమ వివాహ జీవితం సహజంగా సాగింది. అనంతరం ఇరువురి మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు తిరుపతి. ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ప్రతిరోజు ఇదే తంతు జరిగేది. చివరకు ఇరువురి మధ్య గొడవలు కారణంగా భర్తకు దూరంగా భార్య హైదరాబాద్లోని తన పుట్టింటికి వెళ్ళింది. ఆదివారం భార్యకు సర్ది చెప్పి వెంట పెట్టుకుని వచ్చేందుకు వెళ్లాడు తిరుపతి. రాలేనని తెగేసి చెప్పింది శివలీల. 14 నెలల పాపను వెంట పెట్టుకుని సొంత గ్రామానికి ఆటోలో బయలుదేరాడు తిరుపతి. మరోసారి ఫోన్లో భార్యను బతిమిలాడారు. స్పందించకపోవడంతో భార్యపై కోపం పెంచుకున్నాడు తిరుపతి. నా మాట కూడా వినడం లేదని మనస్తాపానికి గురై బిజనపల్లి శివార్లో ఆటోలో ఉన్న తన కూతుర్ని గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో బాలిక మృతదేహంతో వెళ్లి లొంగిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.